శాసనసభ్యులు శ్రీ పెళ్ళెం దొరబాబు గారికి, జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలు నచ్చి వారి ప్రభుత్వ పరిపాలన తీరు పేద ప్రజల సంక్షేమానికి చేస్తున్న విశేషమైన కృషి వారిని ఆకర్షించి వారు వైఎస్ఆర్సీపీ పార్టీలో సీఎం గారి సమక్షంలో చేరినప్పటి నుంచి గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, సుదీర్ఘంగా రాజకీయ నేత అయిన శ్రీ ఈ ఎన్నికల్లో బాధ్యత తీసుకుని మరి అహర్నిశలు కూడా పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధికి, పిఠాపురం నియోజకవర్గం ఎన్నికల్లో విజయం సాధించడానికి, అదేవిధంగా పార్లమెంటు నియోజకవర్గంలో మరి అభ్యర్థులు విజయం సాధించడానికి, అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన వెస్ట్ గోదావరి ఎన్నో జిల్లాలు వెళ్ళారు, చూశాను నేను. అన్ని జిల్లాల్లో కూడా వారు విశేషమైన కృషి చేస్తున్నారు. అందరితో చాలా ఓపికగా ఆయనకున్న సత్సంబంధాలు, ఆయనకున్న రాజకీయ సంబంధాలు, ఆయనకున్న అనుభవం, ఆయనకున్న రాజకీయమైన పరిణితి, ఇవన్నింటినీ బట్టి అందరితో చిన్న పెద్ద లేకుండా ప్రతి చిన్న కార్యకర్తను కూడా పిలిపించి దగ్గర కూర్చొని మాట్లాడి వారితో అన్ని కూడా టైం స్పెండ్ చేసి పార్టీ విజయం ఎందుకు అవసరము, వైసీపీ అధికారంలోకి రావడం ఏం అవసరము, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం ఎందుకు కావాలని చెప్పి ఆయన వివరిస్తూ అందరినీ చైతన్యపరుస్తూ వైసీపీకి మద్దతుగా అందరినీ సమాయత్తం చేస్తున్నందుకు పిఠాపురం నియోజకవర్గం తరఫున, ప్రజలందరి తరఫున, కార్యకర్తల తరఫున, మా నాయకుల తరఫున, మా అందరి తరఫున హృదయపూర్వకంగా పద్మనాభానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నాకు తెలిసిన 2 సార్లు వెళ్ళినప్పటికే చాలా నిండిపోయి వేలాది మంది అంటే ఎండలో తిరగడం కన్నా కష్టమైంది వారితో మాట్లాడి అన్నీ చేయడం అంటే ఒక కమిట్మెంట్. ఒక్కసారి మాట అనుకుంటే, ఒక్కసారి విషయం అనుకుంటే ఖచ్చితంగా అమలు చేసి ఆచరణ చేసి చిత్తశుద్ధితో పనిచేసే వ్యక్తి పద్మనాభం గారు అనేది రాష్ట్ర వ్యాప్తంగా తెలుసు, చాలా రాష్ట్రాలకు తెలుసు ఆయన కమిట్మెంట్ ఏంటో. మనకందరూ కూడా వారు చెప్పడం జరిగింది. చాలా చేస్తున్నారు ఇప్పుడు. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఇప్పుడు మంచి ప్రచారం ఎక్కడా లేదు, అంతా కూడా తెలిసిపోయింది. వైసీపీ ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో ఏ విధమైన ఆదరణ ఉందో ప్రతిపక్షాలకి బాగా తెలిసిందనేది మనకు అర్థమవుతుంది. అందుకోసమే అన్ని రకరకాల రాంగ్ ట్యాక్స్ పెట్టడం, సోషల్ మీడియా అంతా రాంగ్ చేయడం, సోషల్ మీడియాలో అన్నింటిలో కూడా రాంగ్గా చెప్పడం జరుగుతుంది. మనం చూస్తున్నాం అన్ని రకాలుగా వాళ్ళకున్న టీవీలు అన్నింటిలో కూడా రాంగ్గా ఇవ్వడం. ఈరోజు మతాలు అయిపోయినాయి, కులాలు అయిపోయినాయి, ప్రాంతాలు అయిపోయినాయి, కుటుంబాల దాకా కూడా వచ్చేసి అంటే రాజకీయానికి ఇంకేమవుతుంది, ఓట్లు కావాలి, సీట్లు కావాలి తప్ప ప్రజలు అసలు అవసరం లేదనేది అర్థమవుతుంది ఇప్పుడు మనందరికీ చూస్తూ ఉంటే. దీనికి ఉదాహరణ ఒకటే మీరందరూ చెప్పండి. నిజంగా ప్రజలు అవసరమై ఉంటే ఎవరైనా సరే ఎలక్షన్ కమిషన్ చెప్పి ఇంత మండు టెండలో దివ్యాంగులు కానీ, వృద్ధులను కానీ, పెన్షన్ తీసుకునే వాళ్ళందరినీ కూడా ముందుగా ఇంటికి ప్రచురించే విధానాన్ని దూరం చేశారు. మళ్ళీ మొన్నసారి సచివాలయం దగ్గర ఇస్తే ఇప్పుడు సచివాలయంకి వెళ్తే సచివాలయం ఉద్యోగులు కూడా ఈ ప్రభుత్వ ఉద్యోగులే కాబట్టి సచివాలయం దగ్గర వద్దు, బ్యాంకులకు పంపమన్నారు. కనీసం సచివాలయం అంటే వాళ్ళ ఇంటి దగ్గర పక్కనన్నా ఉంటుంది. ఇప్పుడు బ్యాంక్ వెళ్ళాలంటే 2 రోజులు దాటి 3 రోజులు దాటి బ్యాంకులు లేవు. శాపనార్థాలు పడుతున్నారు ప్రజలందరూ. అంటే ప్రజలంటే ఇదేనా? వాళ్ళకి ప్రజల అవసరం లేదు, ఓట్లు మాత్రమే కావాలి. కాబట్టి మనం కూడా మీ అందరికీ మనం చాలా గ్రామాలు అయిపోయి ఇంకా కొద్ది గ్రామాలు, కొన్ని వార్డులు మాత్రమే ఉన్నాయి నేను తిరగడానికి. నేను మిగతా అన్ని కూడా కంప్లీట్ చేస్తాను. దయచేసి మా కార్యకర్తలు, నాయకుల్ని, పెద్దల్ని అందరినీ కోరేదంటే మన పద్మనాభం గారు చెప్పినట్టుగా మీరందరూ ఎవరి బూత్ కమిటీలు వాళ్ళు, ఎవరి పరిధిలో వాళ్ళు మీరు క్లోజ్గా గ్రౌండ్ లెవెల్లో తిరుగుతూ ఉంటే ఒక్కసారిగా నేను చెప్తున్నాను, ఇంకా దగ్గర 7 రోజులకు వచ్చేసి ఉంటాం. ఆ రోజు ఈ రోజు వస్తే మధ్యలో 7 రోజులు 8 రోజులు ఉంది. ఈ 7 రోజుల్లో కనుక 242 బూతుల్లో వైసీపీ కార్యకర్తలు, నాయకులు లెగిసి తిరగటం మొదలెట్టి మనస్ఫూర్తిగా అందరూ కలిసికట్టుగా మొదలెట్టే ఆ విధంగా అందరూ కూడా మీరు అందరూ చేయాలి.
మనకు అనేక రకాలు చిన్న చిన్నగా లోకల్గా అందరికీ ఉంటాయి, కుటుంబంలోనే ఉంటాయి, పార్టీలో ఉంటాయి, గ్రామంలో ఉంటాయి, ఇగో ఉంటుంది, ఇంకొక రకం ఉంటుంది, ఇంకొక రకం ఉంటుంది. మీ అందరికీ మేమందరం అండగా ఉన్నాం. మిమ్మల్ని పని చేయించి వదిలేసే ప్రసక్తి ఉండదు. ఖచ్చితంగా అందరూ ఆ ఊరికి కానీ, ఆ గ్రామానికి కానీ, ఆ వార్డుకి కానీ, ఆ పట్టణానికి కానీ ఏం కావాల్సినా కూడా మనం చేయించుకోవడానికి అవకాశం ఉంది. మీరందరూ ఒకటే చెప్పండి, మన పార్టీకి ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తే, మన అభ్యర్థి మనకు గెలిస్తే ఖచ్చితంగా మీకు ఒకటి మనం అర్థం చేసుకోవాలి. క్యాడర్ అంతా కూడా ఖచ్చితంగా రాష్ట్రంలో కాబోయే ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది సత్యం, దాంట్లో డౌట్ లేదు. మరి ఇక్కడ ఉందేమో అని చాలా మంది అనుమానపడుతున్నారు. దానికే నేను చెప్పబోతా ఉన్నాను. మీరందరూ కూడా ధీమాగా చెప్పండి, ధైర్యంగా చెప్పండి. ఈ నియోజకవర్గం కూడా ప్రజలందరూ కూడా ధైర్యంగా ఉన్నారు. మాకు వైసీపీ కావాలని ప్రజలు చెప్తున్నారు. మనం అందరూ వారు విన్నంటుంటే ఖచ్చితంగా విజయం మనకి సాధ్యమవుతుంది, సుసాధ్యం అవుతుంది. ఇంకొకటి చెప్పండి, మనకి ఓటేస్తే ప్రజలకి చెప్పండి, అనుమానం ఉన్న వాళ్ళు చెప్పండి, ఆకర్షణకు లోనయ్యే వరకు చెప్పండి. మనకు ఓటేస్తే మనం వెళ్ళి మన ముఖ్యమంత్రితో పని చేయించుకుంటాం. అవతల పార్టీకి ఓటేస్తే ఒక పార్టీకి ఓటేయాలా, ఇంకో పార్టీని పని అడగడానికి వెళ్ళాలా. ఆయన అవుతుందో లేదో తెలియదు మనకి. 4 అంచెల ఏంటంటే సెక్యూరిటీ, 5 అంచెల సెక్యూరిటీ, ఒక్కోసారి 6 అంచెల సెక్యూరిటీ. ఇన్ని సెక్యూరిటీలు దాటుకుని ఎవరు వెళ్ళాలి? వెళ్ళడానికి అవదు. స్వయంగా ఎవరు చేస్తారు? ఎస్ చెప్పండి. అర్ధరాత్రి ఎవరు పలుకుతారు? ఎవరైనా హాస్పిటల్ అంటే ఎవరు పలుకుతారు? అంటే ఎవరు పలుకుతారు? పిలిస్తే ఎవరు పలుకుతారు? పని చేసేదెవరు? అభివృద్ధి చేసేవారు జగనన్న. మన పిఠాపురం అభివృద్ధి చేసేది ఎవరు? జగనన్న. మరి మీరేం చేస్తారు? ఏం చేస్తారు? మీరు చెప్పండి. ఇప్పుడు వరకు నేను చెప్తున్నాను, చాలా మంది అక్కడ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నేను సిద్ధం. 2009లో వంగా గీత వచ్చాక పిఠాపురం స్థాయికి ఎంత వరకు వెళ్ళిందో నేను సిద్ధం. మీరు సిద్ధం కాలేదు. ఈ రోజు నేను జిల్లా కోటొచ్చింది పిఠాపురంకి, జిల్లా స్థాయిలో ఉంది. ఈ రోజే రాష్ట్ర స్థాయిలో ఓట్ల మేనేజ్మెంట్ కాలేజ్ వచ్చింది, పిఠాపురం రాష్ట్ర స్థాయిలో ఉంది. ఈ రోజు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ వచ్చి దేశ స్థాయిలో 3వ స్థానంలో ఉంది పిఠాపురం. ఇంకా ఉన్నత స్థాయిలో ఇటు ఏలేరుకు కానీ పెద్దలందరి మద్దతుతో, ఏలేరు ప్రొటెక్షన్ కానీ, ఏలేరు ఆర్గనైజేషన్ కానీ, సముద్ర కోత తీర ప్రాంతం కానీ ఇంకా ఏమున్నాయో అన్నింటినీ చిత్తశుద్ధితో నేను చెప్తున్నాను. మేమందరం చేసి చూపిస్తాం, మీరు చేసి చూపించగలుగుతారు. అవగాహన ఏది? ఏంటి? గొల్లప్రోలు మెట్ట ప్రాంతానికి ఏముంటుంది, సముద్ర తీర ప్రాంతానికి ఏముంటుంది, పల్లపు ప్రాంతానికి ఏముంటుంది, టౌన్కి ఏముంటుంది, ఇంకొక దానికి ఏముంటుంది అని అన్ని మాకు తెలుస్తాయి. ఎవరికేం తెలుసు? ఎవరితో తెలుసుకుని, ఎవరితో చేసి, ఎవరితో ఎలా చేయాలనిపిస్తుంది. అందుకే నేను చెప్తున్నాను, మీరు చెప్పండి. ఒక్కసారి కనుక తప్పుడడుగు వేస్తే పిఠాపురం నియోజకవర్గం మన నాయకులకి ఏం కాదు. అది పిఠాపురం నియోజకవర్గం మళ్ళీ 5 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతుంది. ఎంతో ఎదగాల్సిన నియోజకవర్గం ఇది. తప్పనిసరిగా ఇంకా చాలా అభివృద్ధి చేయాల్సిన నియోజకవర్గం ఇది. కోర్టులు ఉన్నాయి, హార్బర్లు ఉన్నాయి, SEZ ఉంది, చేయాల్సి ఉన్నాయి. కాబట్టి మీరందరూ ధీమాగా చెప్పండి, ధైర్యంగా చెప్పండి. లెగిస్తే వేలకు లక్షల ఓట్లు పడకపోతే నన్ను అడగండి. మన జగన్మోహన్ రెడ్డి గారితో అంత సపోర్ట్ చేసుకుని ఆయన ముందే ఎలా చేయడం జరిగింది. పిఠాపురం నియోజకవర్గం చెప్పడం జరిగింది. అంత హామీ మనకి ఇచ్చిన తర్వాత పద్మనాభ గారు మనకి ఎంత సపోర్ట్ చేస్తున్న తర్వాత మనం అడగడమే, హోటల్ని కన్విన్స్ చేసుకుని ఓటింగ్ తీసుకొచ్చి వేయించుకోవడమే. చేయాలని మీకెప్పుడు కూడా ఈ నియోజకవర్గం ఈ 10 రోజులు మనం చేయించుకుని
ప్రజలందరినీ తీసుకొచ్చి మన ఓటర్స్ అందరినీ తీసుకొచ్చి చేయించుకోగలిగితే అమ్మ సాక్షిగా ధీమా చెప్తున్నారు. పిఠాపురంలో నెగ్గేది వైసీపీ మాత్రమే అని చెప్పినారు. రఘురామ గారు మాట ఇచ్చినట్టుగా మీరు ఈ 10 రోజులు కష్టపడండి. నేను మీకు ఈ 5 సంవత్సరాలు ఎమ్మెల్యే గారి తరఫున మా సోదరులు బాబ్జాన్ గారి తరఫున మా కమిటీ అందరి తరఫున కూడా పద్మనాభం గారు ఈరోజు ఇంత టైం కేటాయించారు, మా దగ్గరికి వచ్చారు. అంటే ఇంత సమయం కేటాయించి ఇంతమందితో అందరితో మాట్లాడి అందరికీ కూడా చాలా చక్కగా అన్ని విషయాలు చెప్పి ఉత్సాహపరుస్తున్నందుకు మరింత ఉత్సాహంగా ముందుకెళ్తామని చెప్పి